పాదాలకంతా నమస్కారం చేస్తాను తీయట్లేదమ్మా, తీయట్లేదు. నేనేం ఫోటోలు ఏం తీయట్లేదులేమ్మా, వదిలే. నా బాధ్యత నేను నెరవేర్చాలి. సార్ బ్లడ్ మన అతను కాల్షియం, అందుకే సార్ షూ వేసుకోమనండి. అందుకే చెప్పండి, చెప్తాను. బాబు చెప్తారు బాబు బాబు మేడం వెనకాల ఉమెన్స్ కాలేజీలో పనిచేస్తాను సార్. మాకు స్కూల్ కూడా నాకు ఆమె స్కూల్ కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ సార్. మాకు ఇద్దరు పిల్లలు సార్. బాగా చదువు. నువ్వు వీడియో తీయద్దు. మనమే పిలిచినాం. పెద్దమ్మాయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ భోపాల్లో చదివింది సార్. యూనివర్సిటీ థర్డ్ ర్యాంకర్. ఈమె యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకర్, నేషనల్ గోల్డ్ మెడలిస్ట్. చిన్నమ్మాయి కూడా ఏం చేయాలమ్మా? ఒకరోజు ఏం చేయమంటారు? ఒక్కరోజు మమ్మల్ని వదిలేసేయండి, రేపు మీరు తీసుకోండి. ఏం చేద్దాం? అదే ఒక రోజు ఆగుతాను ఉంటుంది. ఏం చేస్తాను ఉంటుంది, ఆగుతాను నేను. వస్తారా? ఎలా చూస్తారు? మీరు చూస్తారు, మీరు చూస్తారు, మీరు చూస్తారు. బాగా స్పిరిచువల్ గానే ఉంటారు సార్. మీరు చూస్తారు, ఇవన్నీ దేవుడు మాకు పంపించారు. మా హస్బెండ్ కూడా నమ్మినవే అన్ని. నమ్మినాం సార్. చాలా వరకు జరిగినాయి. నా బిడ్డలు వస్తారు, రాకపోతే నన్ను ఏమన్నా మామూలుగా నా పుస్తకాలు చదివే అలవాటు ఎక్కువ సార్. సార్ అందుకే సార్ అందరినీ చూడొద్దంటే లేదమ్మా, ఎవరు లేరులేమ్మా. నా హస్బెండ్ తొందరపడింది వల్ల వచ్చిన ప్రాబ్లం. కరోనా టైంలో వన్ వీక్ ముందు ఇక్కడ వన్ వీక్ అటెండ్ సార్. రోజు తీసుకెళ్తారు అక్కడ కుక్కని తీసుకొని వాళ్ళకి చెప్పేస్తాం. అది ఏం కాదు. ఆడ దుష్ట శక్తులకి ఏదో పూజ చేస్తారండి సార్. ఎక్కడ 3 రోడ్లు ఉన్నాయండి సార్. ఈ మొదట అంటే ఇక్కడ శ్రీపతి సత్యప్రవీణ్ వాళ్ళ ఇంటి దగ్గర సార్. శ్రీపతి కాలేజ్ సత్యప్రవీణ్ వాళ్ళ ఇంటి ముందర సార్. చెట్టు ఆడ 3 దారులు కలుస్తాయి సార్. అప్పుడు ఎక్కువగా పూజ చేస్తారు సార్. 3 దారులు ఖచ్చితంగా. మా పని కూడా అని చెప్పింది సార్. మా పని అంటే ఇట్లా ఎక్కువ బాగాలేదు సార్. అక్కడి నుంచే తోసుకుంటున్నారు వాళ్ళు. ఇంట్లో మేము ఈ విషయంతో రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్తో కరోనా అప్పుడు పొందాం సార్. సబ్జీలను మేమే క్లీన్ చేసుకుంటాం, మేమే కడుక్కుంటాం, డిష్ వాషర్ అంతా సార్. మేము పని కరోనా నుంచి ఎప్పుడు రాలేదు సార్. కరోనాకు ముందు మా స్కూల్ పని వాళ్ళే వస్తాను సార్. వాళ్ళు క్లీన్ చేసుకోవాలి సార్. జరిగినాయి సార్.
ఇవన్నీ నమ్మినాను సార్. జరగడం అంటే మా పాప కొద్దిగా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ బాగా చేసింది సార్. హైలీ ఇంటెలిజెంట్ సార్. యూనివర్సిటీ థర్డ్ ర్యాంక్ సార్ అమ్మాయి. భోపాల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ లో చదివింది సార్. వెరీ ఇంటెలిజెంట్. ఆ పాప చెప్పినందుకు మేము బలంగా విన్నాము. మా తమ్ముడు కూడా సార్. పవిత్రమైన ప్లేస్ అమ్మా, మీకు అర్థం కావడం లేదు. నేనంతా శుద్ధి చేసుకున్నాను. మీరు చెప్పులు చేసుకుంటే 1 వీక్ గా అన్ని ప్రాక్టీసెస్ కూడా చేస్తారు సార్. నిన్న మా ఫ్రెండ్ స్పిరిచువల్ గా సార్ ఈ డాడీ ఈవిల్స్ ఏమైనా ఉంటే తరిమేసారు, దానికి అంతా కూడా అంతరం కట్టించినాం సార్. మా పీడీ సార్ మా ఫ్రెండ్ ఒక ఆయన రాజు సార్ అని చెప్పేసి ఆయన తొడుకొని వచ్చినాడు సార్. ఆయన తొడుగు వచ్చినాడు సార్. అంతరం కట్టిస్తున్నాం. ముందర కూడా ఎలాగ కట్టాం సార్. ఇంటి ముందర మళ్ళీ తాయితలు కూడా కట్టినాడు. నేనంతా బాగా చిన్న పాప కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉండే సార్ చిన్నప్పుడు. అంటే కొద్దిగా చిన్నప్పుడు 2-3 సార్లు ఫిట్స్ వచ్చేది. వైద్యం చేసినా బాగా అయిపోయింది. మళ్ళీ కొద్దిగా స్కిన్ ప్రాబ్లం వచ్చింది. బాగా అవుతా వచ్చింది సార్. ప్రాక్టీస్ చేసినప్పుడు అంతా అమేజింగ్ గా ఆ గ్రాటిట్యూడ్ లవ్ ప్రాక్టీస్ చేస్తాను సార్. ప్రపంచమంతా బాగుండాలని చాలా ప్రాక్టీస్ చేసినాం సార్ నేను. అంటే ప్రపంచమంతా కూడా స్త్రీలకు వాల్యూ లేదు, స్త్రీలను రేప్ చేయడము, స్త్రీలను బాధ పెట్టడము, స్త్రీలకు వాల్యూ లేకుండా చేయడము, స్త్రీలంతా ప్రపంచవ్యాప్తంగా కలియుగంలో నరకం అనుభవిస్తున్నారని, సత్యయుగం రావాలని, సత్యయుగం వస్తుందని చెప్పేసి ప్రాక్టీసెస్ ఆ పాపకు కొన్ని మెసేజెస్ అంతా వచ్చాయి సార్. ఆటోమేటిక్ గా ఆ పాపకు స్పిరిచువల్ గా కనెక్ట్ చేస్తారు ఆ పాప. అవన్నీ కూడా మనకు నిజమైన సార్. అవన్నీ నిజమే కనుక మేము బలంగా నమ్మినాం సార్. నేను అంటే ప్రేయర్ చేసినప్పుడు ఆ పాపకు స్కిన్ అంతా నార్మల్ అయిపోవడము ఇవన్నీ జరిగినాయి సార్. దాంతో వీళ్ళందరూ నిన్న కూడా ఆ పాప క్షణంలో వచ్చినంత వెళ్ళిపోతాయి సార్. ఒక క్షణంలో ర్యాషెస్ వస్తాయి. నేను కంటితో చూసినాను సార్. ఐఎమ్ నాట్ ఎన్ ఇడియట్. నేను హైలీ ఎడ్యుకేటెడ్. నా లైబ్రరీ చూస్తే కొన్ని వేల పుస్తకాలు ఎందుకు పెట్టారన్నా వాళ్ళు స్పిరిట్స్ పట్టాలి, ఈవిల్స్ పట్టాలి. ఈ రోజు జరిగింది. ఆయన ఒక 10 నిమిషాలు అరగంట వెయిట్ చేస్తుంటే ఈ రోజు నా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉండేవాడు. ఇంట్లో కూడా ఎవరు రాకుండా 1 వీక్ 10 days గా మేము పూజలు చేస్తున్నాం సార్. అంటే ఏమన్నా అంటే మా పాప శివగణాలకంతా కూడా పూజ చేసి పైనంతా పూజ చేసింది సార్. భోజనం లేకుండా ఉన్నారా? భోజనం చేయకుండా ఆకలి లేకుండా ఉన్నామా? ఎన్ని రోజులమ్మా? పాప తినేది రోజు 2 పూటలే సార్. ఒక్కోసారి 1 పూట కూడా. ఆ పాప బాగా మెడిటేషన్ చేస్తుంది. ఆ పాప మెడిటేటివ్ ఎనర్జీనే సార్. నిద్ర కూడా పోకుండా ఉంది సార్. చిన్న పాప కూడా తినకుండా మీరు చెప్పింది మొత్తం నేను కరెక్ట్. అంటే మీరు ఎందుకు అలా డబ్బులతో కొట్టాల్సి వచ్చిందా? లెట్ మీ అట్లీస్ట్ ఐ షుడ్ నో. అంతే. ఇంకే నేను వెళ్ళిపోతాను, 5 నిమిషాలు వెళ్ళిపోతాను. దెయ్యం పట్టింది. కొట్టే తప్ప దెయ్యం పోదు, కొట్టినా ఏం కాదు అని అనుకోని వీడికి వచ్చేసినాం సార్. తర్వాత ప్రాక్టీసెస్ కంటిన్యూ చేసి పూజలన్నీ చేస్తే ఈ పాప బాగా ఆ పాప కూడా బతికొస్తుంది. అందరం సాయంత్రం హ్యాపీగా ఉండేసి నాకు డౌట్ ఎప్పుడవుతుంది ఈ పాప మాకు గాడ్ నుంచే మెసేజ్ వస్తా ఉంది. అదొకటైతే నమ్మినాం సార్. అంటే అనుకోకుండా వాళ్ళు స్పిరిచువల్ గా కనెక్ట్ అయ్యేది. వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నారు ఇక్కడ మీ దగ్గర? కరోనా
లో కరోనా వచ్చినప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నారు. ఏమండి? సరే, బిడ్డలు ఎలా అంతకుముందు చూసుకున్నారు? చెన్నైలో ఉన్నారు సార్. సార్, ఒక నిమిషం. బిడ్డలు నేను ఎలా చూసుకున్నాను? బిడ్డలపై నాకు ఉద్దేశం చాలా ప్రాణం సార్. నాకంటే బాగా చూసుకుంటాను సార్ బిడ్డలు. ఆమె దేవత లాంటిదే సార్. ఆమె ఏం తప్పలేదు సార్. కేవలం ఆ దయాలు పట్టడము, ఆ దయాన్ని స్పిరిచువల్ పోగొట్టాలని ఇప్పుడు నేను మేము నాకు దయ్యం పట్టింది. బుద్ధగయాకు పోయి ఏమండి? నాకు దయ్యం పట్టింది అని చెప్తున్నాను. కానీ ఆమెకు రాత్రి కూడా నాకు దయాలసే పట్టింది. దయ్యాలు కాదు. మళ్ళా దయ్యాలు మళ్ళీ కాదు. కానీ ఏం స్పిరిచువల్ మాట్లాడాలో వచ్చింది అని చెప్పా. వచ్చింది. నైట్ అంతా 12 o'clock డైలీ ప్రేయర్స్ చేస్తున్నాం సార్. సార్, స్పిరిచువల్ సార్, ప్రాక్టీసెస్ సార్, ఒక్కడే మనం చేస్తాం. నేను చెప్పేది వినండి. ఈవిల్ పవర్స్ అన్ని వెళ్ళిపోయినాయి. కలియుగం అంతమైంది. మీకు సత్యయుగం మీకు ఆరంభమైంది. సార్ అది మీకు మీకు తెలియడానికే ఈ రోజు మీకు తెలిసింది. చెప్పినవన్నీ కూడా మీకు ఈ రోజు మిస్టరీ ఉండొచ్చు. బహుశా భవిష్యత్తులో ఇవన్నీ కూడా ప్రూవ్ అయితే సార్ నేను డాక్టరేట్ ని ఆ, PhD ఇప్పుడు ఎలా ఒప్పుకున్నారు? అంత లేదు, అరగంట లేదు, కాకపోతే ఒప్పుకోలేదు. పిల్లలు అట్లా కొట్టి వాళ్ళు చచ్చిపోయేకాడికి ఇంకా బతుకుతుందని హోప్ నాకు లేకుండా వెళ్ళిపోయేకాడికి ఇంకా హోప్ అది అయిపోయింది సార్. జరిగినప్పుడు మిగతా విషయాలు జరిగినప్పుడు ఇది జరగదేమి? నేను ప్రతి మీరు ఇన్సిడెంట్ అందరూ నేను ఇప్పుడు ఇంట్లో నమ్మాను మీరు సార్. ఎలా వస్తారని ప్రతి దాంట్లో నేను సపోర్ట్ చేసుకుంటాను సార్. నమ్మాను సార్. సార్ మీరు నా పర్సనల్ లైబ్రరీ ఓపెన్ చేసినా కూడా నేను ఏ రకమైన పుస్తకాలు చదువుతాను, ఆ ఏ రకమైన పుస్తకాలు చదువుతాను మీకే తెలుస్తుంది సార్. ఐఎమ్ నాట్ అన్ ఇడియట్ సార్. మీరు మా కాలేజీలో పిల్లల్ని అడిగినా, స్టాఫ్ని అడిగినా, నేను ఎక్కడ పనిచేస్తాను, నేను ఏ విధంగా మాట్లాడేవాళ్ళు, పిల్లలకి ఎట్లా ఇన్స్పైర్ చేశాను, మోటివేట్ చేశాను, స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఎలా చేసేవాళ్ళు, వాళ్ళకి ఎంత మంచి నేర్పించేవాళ్ళు, మీరు రేపు కాలేజీలో ఇంటర్వ్యూ తీసుకున్నా మీకే తెలుసు సార్. నన్ను డిఫైన్ చేసుకోవాలి. నాకు జైలు శిక్ష వద్దని నేను చెప్పడం లేదు సార్. జీవితాంతం ఉంటాను సార్. కానీ ఇది పొరపాటు జరిగింది సార్. పెద్దమ్మాయి బీటెక్ జరిగింది సార్, సివిల్ ఇంజనీరింగ్, మోహన్ బాబు కాలేజ్. వెరీ షార్ప్ స్టూడెంట్ సార్. స్కూల్ బీటెక్ 2014 లో కంప్లీట్ అయింది. 2014-15 లో క్యాట్ ప్రిపేర్ అయింది. క్యాట్ లో 98.4% వచ్చింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ భోపాల్లో సీట్ వచ్చింది. అక్కడ యూనివర్సిటీ 3rd ర్యాంకరు. ఆ అమ్మాయి 2 years మెరిట్ స్కాలర్షిప్ వచ్చింది. అందువల్ల ఆ అమ్మాయి కూడా చదువు ఎప్పుడైపోయింది అమ్మాయికి? చదువు 2015 లో చేసి 17 లో అయిపోయింది సార్. ఆ తర్వాత 17 నుంచి ఒక 6 months డిసెంబర్ అక్టోబర్ వరకు పనిచేసాను సార్ అక్కడే. 2017 లో భోపాల్లోనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేసింది సార్. క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది. భోపాల్లోనే ఉండింది. పన్నాలో పనిచేసింది, మధ్యప్రదేశ్ లోనే. తర్వాత మా మదర్ చనిపోయింది సార్ 2017 అక్టోబర్లో. అప్పుడు మా మదర్ డెత్ రాలేకపోయింది, దినాలకు వచ్చింది సార్ 2017 అక్టోబర్లో. తర్వాత అక్కడ జాబ్ బాగలేదంటే రిజైన్ చేసామన్నాము. మళ్ళీ సివిల్స్ ప్రిపేర్ అవుతానంటే సివిల్స్ కోచింగ్ ఇప్పించినాను సార్. ఎక్కడ? శంకర్ IAS అకాడమీ చెన్నై. అక్కడ దాదాపు ఒక 1 year ఉంది సార్. ఆ పాప మోస్ట్ బ్రిలియంట్ కానీ బట్టి పట్టే రకం కాదు సార్. నాకు సివిల్స్ పనికిరాదు, నేను బట్టి పట్టలేను, అది చాలా దరిద్రంగా ఉంది, నాకు పనికిరాదు అని చెప్పేసింది సార్. తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రిపేర్ అయింది సార్ grade 2 జాబ్కి. ఫస్ట్ అటెంప్ట్ డే అండ్ నైట్ కష్టపడి చదివింది, చాలా బాగా రాసింది, కానీ రాలేదు సార్. ఆ బాబు జస్ట్లో మిస్ అయింది. ఆ తర్వాత ఆ పాప ఓషో ప్రాసెస్లోకి వెళ్ళిపోయింది సార్. ఓషోని బాగా నమ్ముతుంది సార్. ఓషో అని ఒక స్పిరిచువల్ మాస్టర్ సార్. ఆయన పూణేలో ఆశ్రమం కూడా ఉంది సార్. ఆయన టీచింగ్స్ బాగా ఉంటుంది. ప్రతిరోజు 2.5 hours ఆయన వీడియోస్ వాచ్ చేస్తుంది, పుస్తకాలు చదువుతుంది. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ఇద్దరు హైలీ డిసిప్లిన్డ్ పిల్లలు సార్. మాకు దేవుడు లాంటి పిల్లలు సార్. ఈ ఇద్దరు తెలివైన పిల్లలు సార్. చిన్న బాబు కూడా BBA బెంగళూరులో చదివింది. ఇంటర్మీడియట్ వరకు అమ్మాయికి BBA అయిపోయింది సార్ బెంగళూరు 2015-18 సార్. అలయన్స్ యూనివర్సిటీ బెంగళూరు. 18 తర్వాత ఆ బాబు కొద్దిగా స్కిన్ హెల్త్ ఇష్యూస్ అని దానివల్ల